మళ్ళా అయ్యా ఎగిరిపోయిందిరా. గైస్ ఈ ఐఫోన్లో జూమ్ అవ్వట్లేదు, వచ్చేసాం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము, కనబడుతుంది. మన చరణ్ ఫోన్ నుంచి ఫోటో తీస్తున్నాడు చూడండి, 10x జూమ్ కనబడుతుంది అనుకుంటా మీకు. ఆ కొమ్మ పైన కూర్చొని చూడండి బ్లాక్గా. గైస్ దగ్గరికి వచ్చేసాము, జస్ట్ ఇంకొక 50 మీటర్స్ ఉంటుంది అంతే. సో ఎందుకైనా మంచిది 2 ఫోన్లు అయితే ఆన్లో పెడుతున్నాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐఎమ్ సమంత్. ఈరోజు ఈ వీడియోలో చాలా ప్లాన్ చేసాం, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం అయితే వచ్చిందనమాట. మొత్తం ప్లాన్ అంతా నాశనం చేసింది. సో బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు, ఒక పక్క ఎండ, ఇంకొక పక్క వర్షం అనేది ఇప్పుడే పడింది అనమాట. చూడండి. సో ఇప్పుడైతే ఒక మంచి ప్లేస్ అయితే ఉందన్నమాట. సో అక్కడికైతే వెళ్ళబోతున్నాము, ఎందుకంటే వర్షం పడింది కదా. మీరు వెనకాల చూడొచ్చు, ఇంకా సన్సెట్ అనేది అవ్వబోతుంది. సో సూపర్ వ్యూ ఉంటుంది, ఆఫ్రికా లాగానే ఉంటుంది అనుకున్నా, ఎందుకంటే అక్కడ చెట్టు ఉంటుంది, అది ఎలా ఉంటుంది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో కటింగ్ గురించి చెప్పడం మర్చిపోయే కదా. సో మీరు పాత ఛానల్ అంటే కొత్త ఛానల్ ఏదైతే బ్లాగ్ ఛానల్ ఉందో అది ఫాలో అయితే మీకు అర్థమయ్యేది. నిన్న నాలా తిప్పలు పడి నిన్న మొత్తం కటింగ్కే సరిపోయింది అనమాట నా బతికంతా. సెకండ్ ఛానల్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అలాగే ఈ కటింగ్ ఎలా ఉందో కామెంట్ కూడా వేసేయండి. ఫస్ట్ టైం 4 years తర్వాత ఇవన్నీ తీపిచ్చేసాను అనమాట. ఎండాకాలం కాబట్టి కొంచెం రాకు వచ్చింది, పర్లే బాగానే చేశారు. అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు 4 years తర్వాత మొత్తం ఇట్లా చేయడం వల్ల డిఫరెంట్గా కనపడుతున్నాయి కాబట్టి. ఇంకొక 1 week ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి అనమాట. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా సన్సెట్ వ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ అక్కడ కనపడుతున్నారు కదా. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ పక్క లాస్ట్కి మనం వెళ్ళినట్టయితే మనకి నెమ్మలీలు కనపడతాయంట. సో దానికోసం అయితే ప్రయత్నిస్తాము. వ్యూ చూడండి ఎట్లుందో, ప్యూర్ నేచురల్. ఇది అసలు ఏం మాత్రం శబ్దం లేదు. ఇప్పుడే నెమ్మలీలు కూడా అరిచినాయి, మాకు ఆగట్లా కాళ్ళు. ఇంకా బండిని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. Morning leans through the leaves on the redwood home. Footsteps kiss the dust where the wild roots grow. I see the shade tree glow, I hear the river bend. Every branch says stay and the storm. ఇప్పుడు మనం ఉన్నది దట్టమైన అడవి అనమాట. వెనకాల చూడండి, చుట్టూ ప్రశాంతంగా ఉంది. ఇక్కడి నుంచి కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ బండి పోయే దారి అయితే లేదు మనకి. చూద్దాం ఏమైనా కనపడుతుందేమో. విజువల్ చూడండి, అసలు నేనే ఫస్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. మనోడికి అప్పుడే సాంగ్ కూడా క్లిక్ అయిపోయింది మైండ్లో. మనకు అతను ఏం చెప్పాడంటే సైలెంట్గా వెళ్ళండి, మీరు వచ్చినట్టు దాన్ని తెలిస్తే ఎగిరిపోతాయని చెప్పారు. బట్ ఎగ్జాక్ట్గా సిచ్యువేషన్ ఏంటంటే అది ఎక్కడుందో మాకు కూడా తెలీదు, ఇంకా ఎంత దూరం ఉందో కూడా తెలీదు. వాళ్ళని ఎవరినైనా మన గైడ్గా తీసుకొచ్చుంటే అయిపోయేది మనకి. చూద్దాం. దారి చూడండి ఎట్లుందో. అన్నీ మర్చిపోయి సంతోషంగా ప్రశాంతంగా ఎవరు ఉండాలనుకుంటున్నారో జస్ట్ ఇక్కడికి వచ్చి ఒక 2 days ఉండి అయిపోతుంది. అంతా సెట్ అనమాట. నైట్ క్యాంప్ ఫైర్ వేసేసుకొని 2 days ఇక్కడే స్టే ఉండాలా చూసుకుంటే సరిపోతుంది. మైండ్ బాగా రీఫ్రెష్ అయిపోతుంది అనమాట. వీడు మళ్ళీ ఎదుగుదామంటే వెళ్ళిపోయాడు. ఇప్పుడు వస్తాడో ఏందో, చీకటి పడేలా ఉంది. గాయస్ మనోడు అయితే ఇప్పుడు నెమిలి సౌండ్ చేస్తాడు, రియాక్షన్ వస్తుంది చూడండి ఒకసారి. అరురా అరు. చూడండి దగ్గరలోనే ఉంది. ఇంకొక నాకు తెలిసి 500 meters ఉండొచ్చు. మనోడు ఇప్పుడే వస్తున్నాడు అక్కడి నుంచి. వెళ్దాం, లేట్ అయిపోతుంది. చీకటి లోపు మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇది చాలా డేంజర్ ఏరియా అనమాట. అంటే నాకెంత ఏమనిపించలేదు. చెప్తా ఉంటారు కదా ఊర్లో, రాత్రి అయితే అటు వెళ్ళకండి, 6 అయితే అటు వెళ్ళండి. సో పెద్దోళ్ళ మాటకి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి మనం ఏం చేయలేము. ఇంకా ఈ ఫస్ట్ బ్లాగ్ ఏదైతే ఉందో దాదాపు ఒక 40 వీడియోలు ఉంటాయి.
అక్కడ ఒక స్టాండ్ మర్చిపోయి వెళ్ళిపోయినాం వేరే కొండపైకి. సేమ్ పరిస్థితి ఇప్పుడు అడవిలోకి వచ్చాము, స్టాండ్ సగం అయిపోయింది. సో ఇప్పుడు వచ్చి చెప్పా కదా రీసౌండ్ అయితే వినపడింది. సో మనం మెల్లగా మాట్లాడుకుంటూ మన వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ని అరుస్తున్నారా says stay, every stone says Oh, the green is life in the breath of the rain. Calls my name, గాయస్ ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చూడండి ఎట్లుందో. calls me again. గాయస్ మీకు స్క్రీన్ మీద అయితే వేస్తున్నా చరణ్ ఫోన్లో తీసిన ఫొటోస్. సో ఇప్పుడు మెల్లగా చెప్పులు తీసి బ్యాగ్లో వేసేసుకుందాం, ఇక్కడ వదిలేద్దాం. సో రెండు ఫోన్ల కెమెరాస్ ఆన్లోనే ఉంటాయి. మీరైతే ఖచ్చితంగా వ్యూని ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎట్లుందో. ఇందులో నెమిలీలు అంటే నేనే షాకు. లక్షలు ఖర్చు పెట్టి ట్రిప్కి పోతూ ఉంటారు. చూడండి ఒకసారి మన పక్కనే ఇక్కడ క్యాంపింగ్ వేసుకొని 8 తెచ్చుకొని తింటే ఒక నైట్ ఇక్కడ పడుకుంటే చాలు. ప్రశాంతత మొత్తం ఇక్కడ దొరుకుతుంది మనకి, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. కొంచెం మెల్లగా వెళ్దాం, మనం చూస్తే పరిగెత్తాయి అవి, అంటే ఎగిరిపోతాయి. చెరువు ఉందరా ఇక్కడ? నాకు తెలియదు కదా 2 రోజులు. గాయస్ నా లైఫ్లో చెప్తున్నా, నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఈ ఏరియాకి రావడం. అసలు చూడండి ఎట్లుందో. ఇక్కడ వాన వస్తే వాటర్ నిండిపోతాయి, జంతువులకి ఇదే అనుకుంటా ఆహారం. ఇంకా అదే పైగా ఇటు చూడరా ఎట్లుందో. గాయస్ ఇటు చూడండి, ఆఫ్రికాలో ఉంటాయి చూసారా మనకి చెట్లు, ముళ్ళు చెట్లు లాగా యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉన్నాయి. వేరే గాయస్ ఈ ఐఫోన్లో జూమ్ అవ్వట్లేదు. వచ్చేసాము, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము, కనబడుతుంది. మన చరణ్ ఫోన్ నుంచి ఫోటో తీస్తున్నాం చూడండి, 10x జూమ్ కనబడుతుంది అనుకుంటా మీకు. ఆ కొమ్మ పైన కూర్చొని చూడండి బ్లాక్గా. సో ఇక్కడ కెమెరా ఇక్కడ కనబడుతుంది చూసారా. నేను నీ ఫోన్ చూపిస్తాను చూడండి. Africa, deep and kind. Hold me in your shade, keep me in your mind. Africa, forest bright. Africa, all divine. Guys, ఆ చెట్టు నేనేం మాట్లాడట్లేదు. గైస్ దగ్గరికి వచ్చేసినాము, జస్ట్ ఇంకొక 50 మీటర్స్ ఉంటుంది అంతే. సో ఎందుకని మంచిది 2 ఫోన్లు అయితే ఆన్లో పెడుతున్నాం. నేను సైలెంట్గా మాట్లాడుతున్నా, మీకు అర్థమవుతుంది ఎంత దగ్గర ఉన్నాము. సో వీడిని ఎక్కడ స్కిప్ చేయకనే మనోడైతే ఫస్ట్ వెళ్తున్నాడు. గాయస్ వీడున్నాడు చూసారా, ఈ బుడతాడు. వాడు ఏం చేశాడంటే అన్న ఆ కొమ్ముకుని చూడండి అన్నాడు. అది నిజమనుకొని చెప్పి మేము చెప్పులు ఆడబడేసి ఒక 300 మీటర్స్ వరకు చెప్పులు లేకుండా ముళ్ళలో నడుచుకుంటూ వచ్చాము. తీరా చూస్తే అది కొమ్మ మాకు ఎగ్జాక్ట్గా అట్లే కనపడింది. లిటరల్లీ షాక్. దగ్గరికి వచ్చేంత వరకు కూడా తెలియదు. ఇంకెంత ఇంతవరకు వచ్చాక దగ్గర పోయి చూపిస్తాడండి ఎట్లా కనపడ్డది అది నాకు. ఈ కొమ్మ ఏదైతే ఉందో కొంచెం కలర్ షేడ్ ఉంది చూసారా, ఆ కలర్ షేడ్ వల్ల మాకు అట్లా అనిపించింది. వాడు ఒకడు పుడతాడు నిజంగానే నెమ్మలి అన్నాడు. మేము అక్కడి నుంచి దాన్ని ఫాలో చేసుకుంటూ వచ్చినాము. తీరా చూస్తే అది ఇట్లుందనమాట. చాలా దూరం వచ్చేసాము. మా ఊరు ఎక్కడో ఉంటుంది, ఆ గుట్టగా ఆ పక్క ఉంటుంది. ఇంత దూరం వచ్చేసాము. సగం దూరం బండిలో వచ్చాము, సగం దూరం నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ నుంచి సన్సెట్ వ్యూ చూడండి ఎట్లుందో. క్రేజీ ఉంది మాత్రం. ఇక్కడికి వచ్చింది మాత్రం ఓకే. బిస్కెట్ అయిపోయింది అంతా. హాఫ్ అన్ అవర్ వడదెబ్బ కొట్టింది. ఎట్లుందో చూడండి చెట్టు. ఎప్పుడో చెట్లు కాసేవి నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల పైన ఉంటుంది కదరా. అగ్గిపుల్ల తయారు చేస్తారు. అగ్గి పుల్ల, అదే మంది కాదు, ఆ పుల్ల. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటాయంటే ఇటుపక్క అన్నీ చచ్చిపోయినాయి, ఒక్కడు కూడా బతికలేవు. చూడండి అన్నీ ఎట్లున్నాయో. సో మనకి అటుపక్క ఉంటుంది పచ్చ చెట్లు, అవి చూపిస్తాను. అందులోకి వెళ్ళి మనకి మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి చేస్తారు. తగిలిందరా. ఇది గాయస్ పరిస్థితి. Forest bright. Africa, deep and kind. Hold me in your shade, keep me
సో ఇదనమాట, ఇందులోనే మనకి మ్యాచ్ స్టిక్స్ అవి అయితే తయారు చేస్తారు. మీకు ఇందాక చూపించింది మొత్తం ఎండిపోయినవి అవి, ఇవి పచ్చిగా ఉన్నాయి చూడండి. సో దీంట్లోనే స్టిక్స్ అనేది తయారు చేస్తారు. సోప్ వస్తుంది కదా, ఇది గాయస్ ఒక 20 days బ్యాక్ పచ్చిగా ఉన్నాయి అన్ని పూలు. ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయినాయి. సమ్మర్ సీజన్ మొత్తం అట్లా ఉన్నాయి చూడండి, బ్రౌనిష్ కలర్లో ఉన్నాయి అన్ని. అది మనం లోపల దీంతోనే అంత ఒళ్ళు రుద్దుకునేదా? మీ తాత కూడా దీంట్లో అనుకుంటానా? మా తాత వీళ్ళ తాత కూడా ఇందులోనే రుద్దుకునే వాళ్ళు అనమాట. స్కూల్లో చదివేటప్పుడు కూడా మనోడు ఇంకా అంటే 5 years 10 years బ్యాకే వీడు కూడా సోప్ కోసం ఇవే వాడేటోడంట. నేచురల్గా వచ్చినాయి guys ఇవన్నీ. మనకి ఔషధాలు ఉంటాయి కదా, మెడిసిన్స్, అవి కూడా ఇక్కడ నుంచే ఈ చెట్ల నుంచే వస్తాయి మనకి. షాంపూ తెలుసా? ఎవరు వచ్చా? కుక్క. పట్టుకురా దీనిలో బురుగు వచ్చేదా? ఇది ఓకే ఓకే గాయస్, మీ అడవిలోకి వచ్చిన దానికి మేము చేసే న్యాయం ఏంటంటే వీటిలో సీడ్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా చల్లుతున్నాము. మా వల్ల ఇంకొక 10-20 years ఎవరైతే బతుకుతారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇదన్నమాట. సో ఒకప్పుడు మా పూర్వీకులు ఉన్నారు కదా, మా ఊర్లో అప్పుడు ఇట్లాంటి రాయిలు ఎక్కువ కనపడాయి అనమాట. చూడండి ఎంత స్మూత్ ఉందో, నేచురల్గా ఫామ్ అయింది. సో దాన్ని పెట్టుకొని దాని మీద ఇట్లా కూర్చునే వాళ్ళంట. అట్లా కొంతమంది బాడీ కూడా రుద్దుకుంటారు గాయస్. మీరేంది పిచ్చోళ్ళు అనుకోవచ్చు. మీరు ఫారెన్ వెళ్తే కూడా మనకి మట్టి మొత్తం మన ఒళ్ళుకి రాసుకుంటారు అనమాట. బ్లాక్ శాండ్ అట్లాంటివి ఉంటాయి కదా. సో అప్పుడు ఏమవుతుందంటే మన ఒంటి మీద ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా వెళ్ళిపోతుంది. సేమ్ ఇదే పద్ధతి ఈ రాయిలో కూడా మనకి మినరల్స్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా మన ఒంటిని శుభ్రపరుస్తాయి అనమాట. సో ఇది. సో గాయ్స్ సన్సెట్ అయితే ఫైనల్ అయిపోయింది అనమాట. మోసపోయినాము మొత్తానికి. ఇక నుంచి నడుచుకుంటూ పోవాలి. సగం దూరం వెళ్తే బండి ఉంది అక్కడ. బండి తీసుకొని మళ్ళీ సింగిల్ వే మనిషి నడిచే దారిలోనే బండి తీసుకొని ముగ్గురం వెళ్ళాలన్నమాట. వీడిని నమ్ముకొని వచ్చాము. వీడు హర్షాడు మీరు విన్నారు కదా, మేము అదే అనుకుని వచ్చాము, కాకపోతే భ్రమ. సో ఇప్పటి నుంచి అయితే రిటర్న్ అవుతున్నాము. సో ఇదేనమాట ప్రకృతి అందాలు, నేచర్ని వెళ్ళండి. దగ్గరలో ఉన్న అడవిని ఎక్స్ప్లోర్ చేయండి ప్రశాంతత కోసం. సో ఇక్కడ టైం అయితే 6 దాటిపోయింది. సో ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. వీడియో అయితే ఒకలా స్టార్ట్ చేసాము, ఒకలా ఎండ్ అయిపోయింది. మధ్యలో కంటెంట్ మధ్యలో ఉంటుంది. ఇంతవరకు చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా మా కంటెంట్ అనేది మీకు నచ్చే ఉంటుంది. ఏమైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇంకా బిహైండ్ సీన్స్ ఏవైతే కావాలో సుమంత్ బొమ్మేపల్లి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అందులో డైలీ వ్లాగ్స్ అనేవి వస్తుంటాయి అనమాట. సో ఇది ఇవాళ వీడియో. ఇంకా నెక్స్ట్ కొత్త వీడియోలో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. అంటే దిస్ ఇస్ సుమంత్ చరణ్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ ద వైల్డ్ లెగ్స్.